హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీషా పల్లా. ఈరోజు ఏంటంటే మేము కేపీహెచ్పికి వచ్చినాము. స్ట్రీట్ షాపింగ్ ఇంకా షాపింగ్ మాల్స్ అన్నీ ఒకే ప్లేస్లో ఉంటాయి కదా. ఇంకా కేపీహెచ్పి అంటే ఇక A to Z దొరుకుతాయి. ఆ స్ట్రీట్ షాపింగ్లో చాలా బాగుంటాయి. షాపింగ్ మాల్స్ కూడా అన్నీ ఉంటాయి. ఇక మేమైతే ఇంకా వెళ్ళిపోయినాము. వెళ్ళగానే ఇట్లా ఫ్లవర్ బాగా అనిపించినుండే తీసుకుందాం అనేసి అడిగినాము. చాలా బాగుండే. రేట్స్ ఎట్లా అంటే మనం బార్గెనింగ్ చేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళు ఎక్కువనే చెప్తారు, మన ఓపికని బట్టి ఇక వాళ్ళు రేటు తగ్గిస్తారు. మనము మరీ ఎక్కువ అడగకపోతే వాళ్ళు ఇంకా అంతే అంటారు. చాలా బార్గెనింగ్ చేయాలి. ఇక కేపీహెచ్పిలో స్ట్రీట్ షాపింగ్ కాబట్టి ఇంకా ఖచ్చితంగా అట్లే చేయాలి. ఇంకా తర్వాత విఘ్నేశ్వర సిల్క్స్ అని కనిపించింది. అదైతే ఇంకా ఆషాఢం సేల్స్ అనేసి డిస్కౌంట్ చాలా అంటే చాలా పెట్టిరు. 40-70% అనేసి పెట్టిరు. వెళ్ళగానే ఇట్లా వినాయకుడి విగ్రహం ఉండే, అబ్బా బాగా అనిపించింది నాకు. శారీస్ అయితే చాలా బాగున్నాయి. ఈ శారీ యాక్చువల్గా 2800 ఏమో ఉండే, అది జస్ట్ 1100 రూపీస్కి పడింది అంతే. 70% ఏమో డిస్కౌంట్ అని అన్నాడు. బాగుండే శారీ. కొంచెము ఎట్లా అంటే కలర్ అదంతా నాకు బాగా అనిపించింది. విఘ్నేశ్వర బాగా ఫేమస్ కదా, చాలామంది సెలబ్రిటీస్ వచ్చి ఇక్కడ షూట్స్ చేసి బాగుంటాయి బాగుంటాయి అని అన్నారని వెళ్ళినాము. కానీ ఇక్కడనైతే మరి కొంచెం షాప్ పాతగా ఉంది. ఇక పైన శారీస్ అయితే అన్ని కుప్పల్లాగా వేసిరు. అవి ఎట్లా అంటే కొంచెము బిలో 1000 రూపీస్ అట్లా ఉన్నాయి. అవి ఇక మనం ఏరుకోవాలన్నట్టు ఏదో డ్యామేజ్ శారీస్ లాగా. ఇంకా విఘ్నేశ్వరాల అంత పని అయ్యేటట్లేదు అనేసి బయటికి వెళ్ళినాము. బయటనైతే చాలా బాగుంటాయి అన్నీ, చెప్పులైనా డ్రెస్సెస్ అయినా ఇంకా క్లిప్స్ అట్లా ఏవైనా కానీ చాలా బాగుంటాయి. మన ఓపికని బట్టి తిరుగుతూ ఉండాలి. స్ట్రీట్ షాపింగ్ చేయాలంటే మామూలుగా ఓపిక ఉండదు. మేమైతే అసలు ఆఫ్టర్నూన్ వెళ్ళి నైట్ వచ్చేసినాము. అంత టైం పట్టింది. అసలు చాలా ఓపికతో ఉండాలి. అవన్నీ చూడాలి, మనం బార్గెనింగ్ చేయాలి. మళ్ళీ అంటే ఫిక్స్డ్ రేట్స్ ఉంటే తీసుకొని రావచ్చు, కానీ ఇంకా బార్గెనింగ్ కాబట్టి ఇక చాలా టైం పడుతుంది. ఒక సైడ్ మొత్తము స్ట్రీట్ షాపింగ్, చిన్న చిన్న షాప్స్ అన్నీ ఉంటాయి. ఇంకో సైడ్ ఏంటంటే షాపింగ్ మాల్స్ ఉంటాయి, చాలా పెద్ద పెద్దవి. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి చాలామంది ఉంటారు. ఇంకా వీకెండ్లో అయితే ఇంకా చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇంకా ఇవి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు శారీస్కి కట్ వర్క్వి లేసెస్ బాగా ఫేమస్ అవుతున్నాయి కదా, అవి కూడా అన్ని మోడల్స్ పెట్టిరు. బాగా అనిపించినాయి. మనకి ఒకే దగ్గర అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ శారీస్ అయినా ఏవైనా ఇక చిన్న చిన్న స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంది, షాపింగ్ మాల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. బెస్ట్ ప్లేస్. ఇంకా చైన్స్ అయినా ఏవైనా చాలా బాగుంటాయి. మళ్ళీ తక్కువ ప్రైజెస్ ఉంటాయి. ఇక ఏదైనా బార్గెనింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మేము కొన్ని చైన్స్ తీసుకున్నాము, బాగుండే. రేట్స్ గిట్లా అన్నీ ఓకేగానే ఉండే, మంచిగా ఉన్నది. స్ట్రీట్ షాపింగ్లో అమీర్పేట ఎట్లనో ఇక్కడ కూడా సేమ్ అట్లనే నాకు బాగా అనిపించింది. బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి ఒకటి తీసుకుంది, నాకు బాగా అనిపించింది కలెక్షన్. అక్కడనైతే అన్నీ స్ట్రీట్లోనే ఉంటాయి, మనము వెతుక్కోవాలి ఓపికతోటి. మంచి కలెక్షనే పెడతాడు. షాపింగ్ మాల్స్లలో ఎట్లుంటాయో సేమ్ అవే కలెక్షన్ ఉంటాయి, బాగుంటాయి. కానీ తక్కువ రేట్కి వస్తాయి. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బెస్ట్ కదా, అప్పుడప్పుడు మనకి బాగా అనిపిస్తుంది. ఇంకా ఇది వచ్చేసి KLM షాపింగ్ మాల్, చాలా పెద్దది ఉంది ఇక్కడ కేపీహెచ్పిలోనైతే. మేమైతే లోపలికి వెళ్ళలేదు. ఏమో KLM నాకు ఎప్పుడు మంచిగా ఉంటాయని అనిపించలేదు. నాకేం స్పెసిఫిక్గా ఇది బాగుంటుంది అని నేనైతే ఎప్పుడు ఏం వినలేదు. ఇక తర్వాత ఇంకా అమ్మాయిలంటే ఇయర్ రింగ్స్ చూడాల్సిందే కదా. ఎన్ని కమ్మలు ఉన్నా కానీ మళ్ళీ ఇయర్ రింగ్స్ సైడే పోతూ ఉంటుంది. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. కొత్త కొత్తవి వస్తూ ఉంటే కొత్త కొత్తవి పెట్టుకోవాలనిపిస్తుంది కదా. నేనైతే చాలా వెరైటీస్ చూసిన, కొన్ని అయితే పిక్ చేసుకున్నా. నాకు బాగా నచ్చినాయి ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా. కొన్ని ఇందులో కూడా ఏంటంటే మళ్ళీ బార్గెనింగే ఉంటుంది, ఏది ఫిక్స్డ్ రేట్ ఉండదు. వాళ్ళు చాలా ఎక్కువ చెప్తారు, మనం అడిగేదాన్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళు ఎట్లా ఇస్తారు ఏందనేది. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేసి బ్యాంగిల్స్ చూసినాము. మా ఫ్రెండ్ బ్యాంగిల్స్ తీసుకుంటా అన్నది. ఇక్కడ ఏవైనా సెట్ జస్ట్ 50 రూపీస్ అంట, మెటల్వి. నాకు చాలా బాగా అనిపించినాయి. ఎన్ని మోడల్స్ ఉండేనో, అలా కుప్పలాగా వేసిరు కదా, ఇంకా మనం వెతుక్కోవాలి ఓపికతోటి. చాలానే చూసినాము. ఇంకా కన్ఫ్యూజన్ ఉండే ఏం తీసుకోవాలి ఏంది అని. ఇక అమ్మాయిలం కదా, ఖచ్చితంగా అన్నీ చూస్తూ ఉండాలి. మోడల్స్ అయితే ఇంకా చూస్తూ ఉంటే బాగా అనిపిస్తున్నాయి, అన్నీ తీసుకోవాలన్నట్టు. నాకు ఇది కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది.
అనిపించింది. ఒక్క బ్యాంగిల్ వేసుకుంటే బాగుంటుంది కదా, మీరేమంటారు కామెంట్ చేయండి. ఇక చాలా చూసిన నేనైతే, ఇంకా మా ఫ్రెండ్ కూడా ఇంకా చూసి లాస్ట్లో ఒక 2 బ్యాంగిల్స్ తీసుకుంది. బాగుండే అవైతే, ఇవే తీసుకుంది. ఇంకా సైజ్ కోసం చెక్ చేయడానికి చూస్తూ ఉండే. ఇక మళ్ళీ 1 గ్రామ్ ఇయర్ రింగ్స్ చూసినాము. అక్కడనైతే చాలా అంటే చాలా బాగుండే. 1 గ్రామ్ షాపింగ్ మాల్స్లో ఇట్లా అయితే చాలా ఎక్కువ రేటు ఉంటాయి కదా, ఇక్కడ చెప్తారు ఎక్కువ రేటు కానీ తగ్గిస్తారు చాలానే. ఇంకా మేమైతే ఇంకా చాలా షాపింగ్ మాల్స్ చూసినాం కొత్తవి. కామాక్షి సిల్క్స్ అంట, ఇదైతే నేను ఫస్ట్ టైం చూసిన. అన్నీ నాకు తెలిసి ఎట్లా అంటే పట్టు చీరలు అట్లాంటివి చాలా ఫేమస్ అన్నట్టున్నాయి అనుకున్నా. నేనైతే ఎప్పుడు వినలేదు. ఈ షాపింగ్ మాల్ 50% సేల్ పెట్టిరు. ఇక అంతేకాకుండా స్ట్రీట్ షాపింగ్లో బోర్ కొట్టకుండా ఉండడానికి పానీపూరి అట్లా అన్నీ ఉన్నాయి. ఇక బ్యాగ్స్ అన్నీ ఉండే. గోల్డ్ షాపింగ్ మాల్స్ కూడా ఇక్కడనే ఉన్నాయి, మలబారు అట్లా A to Z ఇక అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఇది వచ్చేసి మీ బాజ్. ఇవి నేనైతే వెళ్ళలేదు, చాలా ఉండే. ఇక బ్యాగ్స్ అయితే ఈ బ్యాగ్ చాలా నచ్చింది మనకి. ఎట్లా అంటే ఫుల్ ట్రెండింగ్ ఉంది కదా, స్ట్రీట్లో తీసుకున్నట్టు అసలు లేనే లేదు. చాలా బాగా అనిపించింది. రేట్ జస్ట్ 300 అన్నారు వాళ్ళు అనడమే. ఇక మేము 250కి అడిగి తీసుకున్నాము. నాకు ఈ బ్యాగ్ బాగా నచ్చింది. మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. ఇంకా అంతేకాకుండా మళ్ళీ ఇయర్ రింగ్స్ కనిపించినాయి. ఇయర్ రింగ్స్ కనిపించిన ప్రతిసారి ఆగడము చూడడము ఇదే పని అవుతుంది. అమ్మాయిలేమంటే అంతే ఉంటుంది కదా, ఏమన్నా కొత్త కలెక్షన్ వచ్చిందా ఏందా అని తెలుసుకోవడానికన్నా చూస్తాము. ఇంకా మళ్ళీ ఏమున్నాయా అని వెతుకుతూ ఉన్నాము. చాలా ఇక్కడ తరుణి ఉంది. తరుణి బాగా హాఫ్ సారీస్కి ఫేమస్ కదా. ఇంకా జ్యూస్ సెంటర్ అయితే జస్ట్ 20 రూపీసేనంట. నెక్స్ట్ వచ్చేసి ఆడవాళ్ళందరికీ ఫేవరెట్ 1 గ్రామ్ నగలు. అసలు గోల్డ్ అంత రేట్లు పెరుగుతున్నప్పుడు మనకి కోరికలు అవన్నీ తీర్చుకోవాలంటే 1 గ్రామ్ గోల్డ్ వేసుకోవాల్సిందే. ఇవైతే నాకు గుట్టపూసలు నాకు బాగా నచ్చుతాయి. తెలంగాణ స్పెషల్ డిజైన్ అంటారు కదా, అది ఒక్కటే వేసుకుంటే చాలనిపిస్తుంది. ఎన్ని మోడల్స్ ఉండేనో అసలు, చాలా అంటే చాలా బాగుండే. చాలా అంటే రేటు కూడా రీజనబుల్గానే ఉండే, మరీ ఎక్కువ లేకుండా. నాకు బాగా నచ్చింది మోడల్స్ అక్కడ ఉన్నవి. మా ఫ్రెండ్కి ఇది నచ్చిందంట, తీసుకుందాం అనేసి అడిగింది రేటు. వాడు తగ్గలేదు కొంచెము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాపడ్ బిళ్ళలు కూడా కలెక్షన్ అంటే చాలా బాగుండే. వాళ్ళు ఎన్ని మోడల్స్ చూపిస్తున్నారో పాపడ్ బిళ్ళలో నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి కదా, నాకు ఇది బాగా నచ్చింది. అంకట్స్ చాంబాలి ఏదో అంటారు కదా, నాకు బాగా అనిపించింది. బాగా లుక్ అనిపిస్తుంది కదా. ఇక మా ఫ్రెండ్కి ఫైనల్గా ఒకటి నచ్చిందంట, అది చూస్తూ ఉన్నది. వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, దానికోసం తీసుకుంటుంది. నాకు కూడా అది బాగా నచ్చింది. రేట్ ఎంత అంటే 500 చెప్పిండు. ఏంది అంత రేట్ చెప్పిన అనుకున్నా, నార్మల్గా అంత ఉండదు. ఇంకా అది తీసుకోలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయినాము. ఇంకా ఆకలి అవుతుంది అనేసి మేము బ్రెడ్ ఇంకా పాలకోవా అది ఉంటుంది కదా, అది అనిపించింది. అబ్బా అనిపించింది, ఎన్ని రోజులకు తినక అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా అంటే చాలా రోజులు అవుతుంది, ఎప్పుడో చిన్నప్పుడు తినేది. ఇట్లా ఆటోలలో అమ్మొస్తుంటే చాలా రోజులకు కనిపించింది. మళ్ళీ జస్ట్ 10 రూపీసే. చాలా బాగుండే టేస్ట్. అంత తక్కువ రేట్లో అంత టేస్టీ ఫుడ్ అనిపించింది నాకు. స్ట్రీట్ ఫుడ్లో ఇది బాగా అనిపించింది 10 రూపీస్కి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆడవాళ్ళ ఫేమస్ ఆర్కే కలెక్షన్ శారీస్. ఎంతమంది జనాలు ఉన్నారో అసలు, లిటరల్గా అందులోకి అడుగు పెట్టాలంటేనే భయమైంది, అంత దారుణంగా ఉండే. ఇక వాళ్ళకి పోయినాక అసలు గ్యాబే లేదు. అసలు ఎగబడి మరీ తీసుకుంటున్నారు. ఒక్కొక్కరు అయితే పెద్ద పెద్ద బాస్కెట్లో నింపుకొని పోతున్నారు. అమ్మాయి అసలు చాలా షాక్ అయినా నేను. ఆర్కే కలెక్షన్ చాలా ఫేమస్ కదా, కొంచెం రేట్స్ తక్కువ ఉంటాయని. కానీ అయితే ఆషాఢం సేల్ అయితే ఏం లేదు, కానీ ఎప్పుడు రేట్స్ తక్కువ ఉంటాయి కదా అని చాలామంది వెళ్తూ ఉంటారు. మేము లాస్ట్ మందిని అందరినీ తోసుకొని కొన్ని శారీస్ అయితే చూసినాము. రేట్ కొంచెం అంటే నేను లాస్ట్ టైం ఒక 1 or 2 months బ్యాక్ వెళ్ళినప్పుడు రేట్స్ అంత లేకుండే. ఈసారి నాకు కొంచెం ఎక్కువ అనిపించింది, ఎందుకో తెలియదు. మేబీ జనాలు పెరిగినందుక లేకపోతే ఆ మోడల్ క్లాత్ని బట్ట నాకు తెలియదు, కానీ కొంచెం రేట్ అయితే ఎక్కువనే ఉంది. నాకు మాంగళ్య బెటర్ అనిపించింది ఆర్కే కలెక్షన్ కన్నా. ఇంకా శారీస్ అయితే మామూలుగా లేవు అసలు. అందరు జనాలు అందులో నుంచి తీస్తున్నారు, కింద పడేస్తూనే ఉన్నారు. మనమే ఇంకా ఓపికతోటి తీసుకొని ఏరుకొని చూస్తూ
ఉండాలి. ఇక జనాలు అయితే ఏదో ఫంక్షన్కి వచ్చినట్టు కూర్చొని ఇక అక్కడి నుంచి లేస్తూనే లేరు. ఎంతమంది జనాలు ఉండరు. నిజంగా చెప్పాలంటే అందులో ఉన్నంతసేపు నాకు ఊపిరి కూడా ఆడలేదు. ఎట్ లాస్ట్ పోయినందుకు ఏదో ఒక శారీ పిక్ చేసుకోవాలని తీసుకున్నా నేను. ఈ శారీ ఎట్లుందో కామెంట్ చేయండి. ఇక ఈ శారీ కూడా నచ్చింది, తీసుకుందాం అనుకున్నాం కానీ తీసుకోలేదు. మళ్ళీ ఎందుకులే అన్నట్టు అనిపించింది. ఇంకా అందుకే ఆ శారీ ఏం తీసుకోలేదు. ఇంకేమన్నా ఉంటాయా అని చూద్దాం అన్నట్టే చూసినాము. ఇక ఏ శారీస్ ఎక్కడున్నాయో ఏందో అనేది మాకు అర్థం కాలేదు. ఇక చాలామంది ఎప్పటి నుంచో వెళ్తూ ఉంటారు కదా, ఇక వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి ఏ శారీస్ ఎక్కడున్నాయో వెళ్ళి అసలు ఎంత ఓపిక్గా వెతుక్కుంటున్నారో నాకైతే చాలా గ్రేట్ అనిపించింది. అట్లా వెతుక్కోవడం కూడా అంత ఈజీ కాదు కదా, అట్లా వెతుక్కోవడం అనేది దొరకడం అనేది. నాకైతే అమ్మ ఏంది అసలు జనాలు ఎట్లా ఉంటున్నారు ఓపికతోటి ఇందులో అనిపించింది. ఇంకా ఇక్కడ క్లిప్స్ వచ్చేసి ఏవైనా కానీ జస్ట్ 50 రూపీస్ అంట. ఇందులో ఒక క్లిప్ పిక్ చేసుకున్నాం మేము. ఇక నెక్స్ట్ వచ్చేసి మైదాకు. ఆషాఢం అంటే మైదాకే కదా ఫస్ట్ గుర్తొచ్చేది. ఈ గోరింటాకు వచ్చేసి 50 రూపాయలకి 50 గ్రాములు అంట. నేనైతే మైదాకు అమ్మడమే షాక్. అందులో మళ్ళీ 50 రూపాయలు అన్న ఫీలింగ్ వచ్చింది. మేబీ వాళ్ళు కూడా కష్టపడి తెస్తారు, అయినా కానీ నాకు కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది. ఇంకా మైదాకు పేస్ట్ వచ్చేసి 60 రూపాయలకి 50 గ్రాములు అంట. ఇక చాలామంది ఆకే తీసుకెళ్తున్నారు, మరి మేబీ నూరింది ఎందుకు తీసుకోలేదో తెలియదు. ఇక లాస్ట్కి ఇంకా ముగ్ధకు వచ్చినాము. హాఫ్ సారీ ఇక్కడన్నా దొరుకుతుందా లేదా అన్నట్టు. ముగ్ధ అంటే చాలా ఫేమస్ కదా, రేట్లు కూడా కొంచెం ఎక్కువ ఉంటాయని అంటారు. ఇక నేనైతే వెళ్దామా వద్దా అన్నట్టు ఇంకా వెళ్ళిపోయినాము. వెళ్ళంగానే వెంకటేశ్వర స్వామి అసలు ఎంత బాగా అనిపించిందో, చాలా డివోషనల్గా అనిపించింది. అక్కడే ఉండాలనిపించింది ఒక 2 to 3 minutes. నేను అట్లనే చూస్తూ ఉండిపోయినా. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాకు మంచిగా అనిపించిండే ముగ్ధాలో. ది బెస్ట్ అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి, ఇక్కడ అమ్మవారిని కూడా పెట్టిరు, చాలా బాగుండే. ఇంకా కలెక్షన్ ఆఫ్ సారీస్ కూడా చాలా బాగుండే, 50% డిస్కౌంట్ ఇక్కడ కూడా. మా ఫ్రెండ్ అయితే ఈ హాఫ్ సారీ ఫైనల్గా పిక్ చేసుకుంది, చాలా బాగుండే. ఇంకా లాస్ట్లో ఇంకా మళ్ళీ ఏమన్నా తినాలి అన్న ఫీలింగ్ అనిపించి కంకి తీసుకున్నాను నేనైతే. ఇక ఆకలి అయితేనే ఉంది, అంతగానం తిరుగుతూ ఉంటే ఇంకా కడుపులో ఆకలి అయితేనే ఉంటుంది కదా. నాకైంది ఇక మస్తు ఆకలి అయింది. ఏదైనా ఒకటి తిని బయటకు వెళ్ళాలి అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఇక ఫైనల్గా కంకి అయితే తీసుకున్నా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనీషా పల్లా. ఓకే బాయ్.